హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పిండి వడియాలు చేద్దామని మా వదినైతే చెప్పింది. నేను సరే వదిన అని చెప్పాను. చూసారా, ముందుకైతే మనమైతే ఒక పాత్ర లాంటిది పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత సగ్గుబియ్యం అనేది పావుగంట నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చూసారండి, అవైతే మెత్తగా అయితే ఉడకాలండి. వేరే స్టవ్ మీదండి 3 గ్లాసులు వాటర్ అయితే పెట్టుకోవాలండి. అవి బాగా హీటెక్కిన తర్వాత దాంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలండి. తర్వాత అండి జీలకర్రని 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో కారం కూడా యాడ్ చేయాలండి. మీకు స్పైసీ కావాలితే 2 స్పూన్లైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 1 స్పూన్ అయితేనే యాడ్ చేస్తున్నాను. చూడండి, మనము వేరే స్టవ్ మీద అయితే సగ్గుబియ్యం అనేది పెట్టాం కదండి, ఉడుకుతుంది కదండి. ఇదైతే బాగా అయితే మరగాలండి. మరిగిన తర్వాత ఏమీ లేదండి, చాలా సింపుల్గానే చెప్తుంది మా వదిన. ఇది ఈ వాటర్ అనేది మనం సగ్గుబియ్యం అనేది పెట్టాం కదండి, దాంట్లో అయితే మిక్స్ వేసేయాలండి. అలా తిప్పుతూ వేయాలండి. చూసారా నేను ఎలా వేస్తున్నాను, అలాగా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తుందండి మా వదిన. మీరు ఎక్కువ కష్టపడే అవసరం లేదు, చాలా సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ అయితే నచ్చితేనైతే మీకు లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. చూసారా, ఇప్పుడైతే మనము తిప్పాం కదండి, అలా గరిటెట్ అలా మిక్స్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. దీంట్లో అయితే మనకి సాల్ట్ సరిపోతుందా లేదనేది చూసుకోవాలి. చూసారా, పొంగులు వచ్చినప్పుడు నాకైతే దీంట్లో అయితే సరిపోలేదు అని అనుకుంటున్నాను. దీంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే యాడ్ చేయండి. చూసారా, అవుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్, మనం అలా తిప్పుతూ ఉండాలి. చాలా సింపుల్గా చెప్తున్నాం కదండి. ఈ రెసిపీ అయితే నచ్చినట్టయితే తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈలోపు మనము వరిపిండి ఉంటుంది కదండి, అవి కొద్దిగా వేస్తూ ఉండాలి. ఎక్కువైతే వేసేస్తామనుకోండి, ఉండలు కిందని కట్టేసి వడియాలనేవి రావు. చాలా కొద్దిగా వేస్తూ తిప్పాలి, ఉండలు లేకుండా. చూసారండి, అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఎక్కువైతే యాడ్ చేసుకుంటే ఉండలు అనేవి వచ్చేస్తాయి, వడియాలు అయితే బాగోవు. చాలా కొద్దిగా నేను ఎలా మిక్స్ చేసి తిప్పుతున్నానో అలా అయితేనే ఆ మిశ్రమంలోనే మీరు తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా, ఇవి తిప్పుతూ కొంచెం ఇప్పుడైతే అలా తిప్పుతూ ఉండాలి. చూసారా, అవుతూ వస్తుంది. మన దగ్గర ఉన్నదంతా వేసేస్తున్నాను. చూసారా, అవుతూ వస్తుంది కదా, అలా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్. ఉండలు అనేవి వస్తే వడియాలనేది బాగోదు, మనం పెట్టేటప్పుడు బాగోదు. చూసారా, అలా తిప్పుతూనే ఉండడం వల్ల ఉండలు అనేవి ఉండవు. అవి మనకి వేయడానికి, గట్టితో వేయడానికి వడియాలనేది చాలా బాగుంటాయి. చూసారా, అలా తిప్పుతూ ఉండాలండి. చాలా బలంగా తిప్పుతున్నారు కదా. ఈలోపే మనము కొంచెం వేరే గిన్నెలో తీసుకుని, చూసారా ఎలా మిక్స్ అయిందో అలా అయితే చెయ్యండి. చాలా చూసారా, అలా వడియాలు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈలోపు మనము టెర్రస్ మీదకి వెళ్ళిపోద్దాం. ఎండ ఎక్కడుందో అక్కడైతే పెట్టుకోవాలి. క్లాత్ అనేది ముందుగా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలాగ మిశ్రమంలో ఆర్చుకుని కొద్దిగా వేస్తూ ఉండాలి. వడియాలు అనేవి ఎక్కువ వేసేస్తే బాగోవండి. చాలా చిన్నిగా చూసారా, నేను ఎలా వేస్తున్నామో అలా వేస్తూ ఉండండి. చూసారా, చిన్ని ప్రాసెస్లో చిన్నవి అనేవి వేస్తూ ఉండాలండి. మనకి ఎండ అనేది ఎక్కువ ఉంటే చాలా తొందరగా అయిపోతుంది. ఎండ అనేది ఎక్కువ ఉండే ప్రాసెస్లో మార్నింగ్ మనం వేసుకుంటే ఈవినింగ్ లోపల వడియాలు అనేవి చాలా బాగా అయిపోతాయండి. చూసారా, మేము ఎర్లీ మార్నింగ్ అయితే వేస్తున్నాము. చూసారా, అవుతూ వచ్చింది.
ఇప్పుడైతే చూసాం చూడండి. ఇది మధ్యాహ్నం అంది చూడండి. చూసారు ఎలా వస్తున్నాయో, ఎండిపోతూ వస్తున్నాయి కదండి. చూడండి ఎంత బాగున్నాయి కదండి. ఇవి తీసైతే వేరే చోట అయితే పెడతానండి. చూడండి చూసారా అవిని కదా. చూడండి అయిపోయినాయి. చూడండి ఇవన్నీ తీసేసాము. చూసారా ఎంత బాగున్నాయో కదండి. ఇవి ఆయిల్ వీటెక్కిన తర్వాత వేపుకొని తింటే చాలా చాలా బాగుంటాయండి. పప్పు చారులోకి స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక గిన్నెలోకి అయితే తీసాం. చూసారా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.